జనసేన టీడీపీతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఈరోజు షైనింగ్ ఏపీలో భాగంగా మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో చాలా కీలక మంత్రి, ఆయనే మన కొల్లు రవీంద్ర గారు. ప్రస్తుతం మచిలీపట్నం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మైనింగ్ అలాగే ఎక్సైజ్ లాంటి కీలక శాఖలను ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు. నమస్తే సార్, కొల్లు రవీంద్ర గారు. ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఏడాది అయిపోయింది ఆల్రెడీ. విధ్వంసానికి ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధికి సంక్షేమానికి పట్టం కట్టిన రోజు కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. నిజంగా ప్రజలు 5 సంవత్సరాలు పడినటువంటి కష్టం, అలాగే ఈ రాష్ట్రంలో అరాచకాలని ఏ రకంగా ఉన్నదని మనం చూసాం. అభివృద్ధి లేదు, భయంతో బతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్రమంగా కేసులు పెట్టడం, దాడులు చేయించడం, అలాగే ఆస్తులను ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా మనం గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఎప్పుడు ఎక్కడా ఇవ్వనంత మ్యాండేట్ 94% మ్యాండేట్ ఇచ్చి 170 స్థానాలకి 164 స్థానాలు గెలిపించిన ఘనత ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే. నిజంగా మనస్ఫూర్తిగా మరి తెలుగువారి యొక్క వాళ్ళ యొక్క రాజకీయ పరిణతి కానీ ఏదైనా కానీ స్పష్టంగా కనపడింది. ఎవరు ఊహించినంత మెజార్టీలు ఇచ్చారు. నిజంగా ఈ ఏడాది కాలం శాంతం పూర్తిగా రాష్ట్రం అణగారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని వర్గాలు కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్తో, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కష్టంతో ఇవాళ ఒక ట్రాక్లోకి తీసుకురాగలిగాం. దానికి అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి కూడా ఇవాళ సపోర్ట్ చేయటం, రాష్ట్రానికి ఆగిపోయినవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు పోలవరం పనులు ట్రాక్లో పెట్టగలిగాం, అమరావతి ట్రాక్లో పెట్టగలిగాం. ఇవాళ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ ఇచ్చినటువంటి సూపర్ 6 కూడా దాదాపు ఇప్పుడు 70% మేము ఇవాళ అందించాం. ఇంకా మిగిలిన కూడా 2-3 నెలల్లో కంప్లీట్ చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా పేదవారికి మనం అందించాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నారు. నిజంగా ఇది ఒక ఈ సంవత్సర కాలం అనేది ఖచ్చితంగా ఒక గుడ్ స్టార్ట్గా మనం చెప్పచ్చు. రైట్. అంటే మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల పైన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని ఒక పిలుపునిచ్చింది. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? జగన్ రెడ్డి ఒక వెన్నుపోటుకి పితామహుడు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇంకా కుటుంబం గురించి చెప్పాలంటే సొంత బాబాయినే హత్య చేసి అది కూడా చంద్రబాబు గారి మీద వేయాలని ప్రయత్నం చేయటం, అట్లాగే తల్లిని చెల్లిని తరిమేయటం, ఇవన్నీ వెన్నుపోట్లు కదా. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి ఆ రోజు బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడవడానికి చేసినటువంటి ప్రయత్నాలు తోట చంద్రయ్యని కానీ మానాంటి నాయకులు, బీసీ నాయకులు అనేక మందిని జైలు పాలు, అచ్చెన్నాయుడు గారిని, యనమల రామకృష్ణ గారిని మీ పైన కూడా హత్య కేసు పెట్టారు కదా. హత్య కేసు పెట్టిన 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అది వెన్నుపోటు కాదా బీసీలకి? అలాగే ఎస్సీ సోదరులు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో ఏం చేశారు? పిచ్చాన్ని చేసి దళితుడాన్ని కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచారు. అట్లాగే సుబ్రహ్మణ్యం డ్రైవర్ని అనంతబాబు అనే ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. పథకాలన్నీ కట్ చేశారు. ఇదంతా వెన్నుపోటు కాదా? ఇవాళ కేవలం వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ ఎక్సైజ్లో చూసాం. అవును, పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుని పేద ప్రజల ప్రాణాలని మరి గాలికి కలిపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ స్కామ్లు భారతదేశంలోనే ఇంత పెద్ద స్కామ్ లేదు. ఇప్పుడు ఢిల్లీ స్కామ్ జస్ట్ ఒక చిన్న పీనట్ లాంటిది. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ మనం ఎక్సైజ్లో చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న దాంట్లో ప్రజల దారి మళ్లించడానికి, ఆలోచన మళ్లించడానికి మాత్రమే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇవాళ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి దేశానికి, భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కృషితో అన్ని కంపెనీలు వెళ్ళిపోయినటువంటి వద్దు అనుకో ఆంధ్ర రాష్ట్రం వద్దురా అన్న కంపెనీలు తిరిగి వస్తున్నాయి. ఇవాళ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, వేల కోట్లు, లక్షల కోట్లు వస్తున్నాయి. ఇవాళ కేవలం వాళ్ళు మళ్ళీ బెదిరించడానికి అధికారులను బ్లాక్మెయిల్ చేయటం, అధికారులను పట్టుకుని నీవు గొడ్లోడ తీస్తానని చెప్పి మాట్లాడుతావు అంటే ఏంటి విధానం ఏంటి? గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏం సంకేతం పంపుతున్నారు? ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిని
రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టారు. ఇవాళ మళ్ళీ ఏదో సాధించడానికి, ఏదో ప్రజల్ని మోసం చేయడానికి, మళ్ళీ వాళ్ళ కేసు నుంచి బయటపడటానికి ఇలాంటి చీప్ రాజకీయాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వేరే ఏం లేదని నేను భావిస్తాను.